హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అత్తయ్య, ఇదే అత్తయ్య బావ ఇల్లు అని భూమి శారదతో చెప్తూ ఉంటుంది. ఏంటమ్మా నువ్వు చెప్పేది అని శారద అడుగుతూ ఉంటుంది. ఎంక్వైరీ చేసే ఇక్కడికి వచ్చాం అత్తయ్య అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. అప్పుడే ఆకాష్ గేట్ సౌండ్ వచ్చిందేంటి అని మెల్లగా బయటికి వస్తాడు. భూమి శారదలను చూసి ఎవరు మీరు, ఎవరు కావాలి అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. ఇక భూమి గగన్ దగ్గరకు వెళ్ళి గగన్ చెంపలు పట్టుకొని, అదేంటి బావా అలా అంటున్నావు? నేను బావా నీ భూమిని, నీ భార్యని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది. ఏయ్, నా భార్య అంటే నాకు అసలు పెళ్ళే కాలేదు, నాకు పెళ్ళంటే కూడా అసహ్యం అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇదమ్మా వీడి వరుస. నిన్న నేను కనపడ్డప్పుడు కూడా నేను ఎవరో తెలియనట్టే మాట్లాడాడు, నన్ను ఆంటీ అంటున్నాడు అని శారద చెప్తూ ఉంటుంది. బావా నువ్వు మమ్మల్ని కావాలని ఆట పట్టిస్తున్నావు కదా అని భూమి అంటూ ఉంటుంది. అప్పుడే సోను ఆకాష్ దగ్గరకు వచ్చి, ఎవరు మీరు? ఆకాష్ని పట్టుకొని బావా అంటున్నారేంటి? ఆకాష్కి మీకు సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటుంది. నువ్వెవరే నా బావతో పాటు ఈ ఇంట్లో ఉన్నావు అని భూమి అడుగుతూ ఉంటుంది. ఆకాష్ ఏంటిదంతా, ఈ లాంగ్వేజ్ ఏంటి అని చెప్పి సోను అడుగుతూ ఉంటుంది. ఐ డోంట్ నో సోను, నాకు వీళ్ళెవరో కూడా తెలీదు. ఈవిడను నిన్న రౌడీలు వెంటాడుతుంటే సేవ్ చేశాను, అప్పుడు మొదలు పెట్టింది నానా గగన్ అంటుంది. నేను గగన్ కాదు ఆకాష్ అని చెప్తే వినిపించుకోవట్లేదు, ఇప్పుడేమో ఈవిడొచ్చింది, ఈవిడేమో బావా బావా అంటుంది అని ఆకాష్ సోనుతో చెప్తూ ఉంటాడు. హలో ఎక్స్క్యూజ్ మీ, ఆ గగన్ ఎవరో మాకు తెలీదు, ఈయన మాత్రం సోను, గగన్ కాదు, దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని సోను చెప్తూ ఉంటుంది. మీరు నిజంగా మా బావ కాదా అని భూమి అడుగుతూ ఉంటుంది. నిజంగా మీ బావనే కాదు, నా పేరు ఆకాష్, నేను మ్యూజిక్ కాంపిటీషన్స్కు వెళ్తూ ఉంటాను, నాకు పెద్ద మ్యూజిక్ స్టార్ అవ్వాలన్నది నా గోల్ అని చెప్పి ఆకాష్ చెప్తూ ఉంటాడు. వెళ్ళండి వెళ్ళండి, దయచేసి ఇంకెప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టకండి అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఏంటమ్మా వీడి వరుస అని శారద బాధపడుతూ ఉంటుంది. ఏమండి, ఇప్పటికే చాలా రాత్రి అయింది, ఈ టైంలో మాకు ఎక్కడ ఉండాలో కూడా తెలీదు, ఈ రాత్రికి ఇక్కడుండి రేపు ఉదయమే వెళ్ళిపోతాము అని భూమి అంటూ ఉంటుంది. ఇక ఆకాష్ ఆలోచిస్తూ ఉంటాడు. ప్లీజ్ అండి కాదనకండి అని భూమి అంటూ ఉంటే, సరే రేపు ఉదయం నేను లేచేసరికి మీరిద్దరు నా కళ్ళకు కనిపించకూడదు అని ఆకాష్ అంటాడు. సరే అని చెప్పి భూమి అంటుంది. ఆకాష్ ఏంటిదంతా అని సోను అడుగుతూ ఉంటుంది. సోను డోంట్ వరీ, ఇద్దరు ఆడవాళ్ళు కదా, పర్వాలేదులే, నేను మేనేజ్ చేయగలను, నువ్వు వెళ్ళు, నీకోసం మీ అమ్మ వాళ్ళు వెయిట్ చేస్తూ ఉంటారు అని ఆకాష్ చెప్పడంతో సోను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అవును, ఆ అమ్మాయి ఎవరు, మీకు అమ్మాయికి సంబంధం ఏంటి అని భూమి ఆకాష్ని అడుగుతూ ఉంటుంది. నువ్వు ఈ రాత్రికి ఈ ఇంట్లో ఉండి తెల్లవారితే వెళ్ళిపోయేదానివి, నీకు ఆ అమ్మాయి సంగతి అనవసరం అనుకుంటా అని ఆకాష్ అంటాడు. అవునవును అనవసరమే అని చెప్పి భూమి అంటుంది. వెళ్ళండి, ఆ రూమ్లోకి వెళ్ళి ఈ రాత్రికి రెస్ట్ తీసుకోండి, మార్నింగ్ అవ్వగానే వెళ్ళిపోండి అని ఆకాష్ భూమికి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. భూమి ఇప్పుడు ఏం చేద్దామమ్మా, ఇన్ని రోజులు మన గగన్ మన కళ్ళకు కనిపించక బాధపడ్డాము, ఇప్పుడు మన కళ్ళకు కనిపించినా కూడా వాడు మనల్ని గుర్తుపట్టే పరిస్థితిలో లేడు, ఏం చేసి వాడికి మన గుర్తు వచ్చేలా చేద్దామమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. శారదత్తయ్య, మనం ఇక్కడే ఉంటున్నాం కదా, బావకు గతాన్ని గుర్తు చేద్దాం అని భూమి అంటుంది. తెల్లవారితే వాడు మనల్ని వెళ్ళిపోమన్నాడు కదమ్మా అని శారద అంటుంది. ఆయన వెళ్ళమంటే మనం వెళ్ళిపోతామా ఏంటి అత్తయ్య, అలా మాట్లాడుతున్నారు, చెప్పడం వరకే ఆయన డ్యూటీ, వెళ్ళటం వెళ్ళకపోవటం మన ఇష్టం అత్తయ్య అని భూమి అంటుంది. నువ్వు సూపర్ అమ్మ భూమి అని చెప్పి శారద భూమిని గట్టిగా హగ్ చేసుకుంటుంది. ఇక మరోవైపు తారా అన్నయ్య అన్నయ్య అని పిలుస్తూ ఉంటుంది. ధ్రువ బయటికి వచ్చి ఏంటమ్మా అని అడుగుతూ ఉంటాడు. రేపు మనమంతా కలిసి ఆ గగన్ ఇంటికి వెళ్తున్నాం అని తార చెప్తూ ఉంటుంది. గగన్ ఇంటికా, ఎందుకమ్మా అని ధ్రువ అడుగుతూ ఉంటాడు. అన్ని విషయాలు తర్వాత చెప్తాను అన్నయ్య అని తార అంటుంది. చాలా థ్యాంక్స్ తారా, నువ్వు కోపంగా నాపై విరుచుకు పడుతుంటే నువ్వు మంచిదానివి కాదేమో అనుకున్నాను, నీ మనసు చాలా మంచిది, అందుకే నువ్వు నన్ను మా అమ్మ దగ్గరకు తీసుకెళ్తున్నావు అని చెప్పి పూరి తారతో అంటూ ఉంటుంది. మీ అమ్మ దగ్గరికి నేను తీసుకెళ్తానా, నెవర్, మీ అమ్మ కూతుర్లని కలవనివ్వను, నాకు మీరు అంతా కలిసి అన్యాయం చేశారు, నేను వెళ్తున్న పని వేరు, నువ్వు అనుకుంటుంది వేరు, రేపు నువ్వే చూస్తావు కదా అని తార మనసులో అనుకుంటుంది.
ఇక మార్నింగ్ అవుతుంది. భూమి కిచెన్లో వంట చేస్తూ ఉంటుంది. శారద దేవుడికి పూజ చేస్తూ ఉంటుంది. ఈలోగా గగన్ నిద్ర లేచి వచ్చి హాల్లో కూర్చుంటాడు. ఏంటి ఏవో సౌండ్స్ వస్తున్నాయి అని గగన్ వెనక్కి తిరిగి చూసేసరికి శారద భూమి కనిపిస్తారు. ఏయ్, ఏం చేస్తున్నారు మీరు? మిమ్మల్ని ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పాను కదా అని గగన్ అంటాడు. నీకోసం నీకు ఇష్టమైన వంకాయ కూర చేస్తున్నాను బావా అని చెప్పి భూమి అంటుంది. ఇక అప్పుడే శారద హారతి తీసుకొచ్చి, నానా ఇదిగో హారతి తీసుకో అని చెప్పి అంటూ ఉంటుంది. మీకు రాత్రి నేనేం చెప్పాను? తెల్లవారేసరికి మీరు నా కళ్ళకు కనిపించకూడదని చెప్పాను కదా, మీరేంటి ఇక్కడే ఉన్నారు అని గగన్ అంటూ ఉంటాడు. ఏంటి బావా, నిన్ను వదిలి మేము ఎలా వెళ్తాం చెప్పు అని చెప్పి భూమి అంటుంది. హలో హలో మేడం, నేను మీ బావను కాదని మీకు ఎన్నిసార్లు చెప్పాలి అని ఆకాష్ అంటూ ఉంటాడు. నువ్వు అవునన్నా కాదన్నా నాకు బావవే, మా శారదత్తయ్యకు కొడుకువే అని చెప్పి భూమి అంటుంది. నేను నీ భర్తను అనటానికి నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా అని గగన్ అంటూ ఉంటాడు. ప్రూఫ్స్ ఎందుకు లేవు బావా, చూపిస్తాను ఉండు. మన ఇద్దరం రొమాన్స్ చేసుకుంటూ తీసుకున్న వీడియోలు ఫోటోలు చాలానే ఉన్నాయి అని చెప్పి గగన్ భూమి కలిసి దిగిన ఫోటోలను ఆకాష్కి చూపిస్తూ ఉంటుంది. ఆ ఫోటోలు చూసిన ఆకాష్ ఒక్కసారి షాక్ అవుతాడు. ఇప్పటికైనా నీకు మేమెవరో గుర్తుకు వచ్చామా బావా? ఇప్పటికైనా నేను నీ భార్యనని శారదత్తయ్య మీ అమ్మని నమ్ముతావా బావా అని భూమి అడుగుతూ ఉంటుంది. ఇలాంటి ఫోటోలు ఏఐ సహాయంతో ఎన్నో తయారు చేయొచ్చు. స్టూపిడ్గా ఫూలిష్గా మాట్లాడకండి. మీకు నాకు ఎలాంటి సంబంధం లేదు. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని గగన్ అంటాడు. మేము వెళ్ళం బావా అని భూమి అంటూ ఉంటే, వెళ్ళకపోతే పోలీసులను పిలిపించి పోలీసులకు పట్టిస్తాను. నా సంగతి మీకు సరిగ్గా తెలీదు అని ఆకాష్ భూమికి వార్నింగ్ ఇస్తాడు. అమ్మ భూమి, ఏంటమ్మా వీడి తీరు అని శారద అంటూ ఉంటుంది. ఇతన్ని చూస్తుంటే అచ్చం మా బావ గగన్లానే ఉన్నాడు. కానీ నిజంగానే అతను చెప్పినట్టుగా ఆకాష ఇతను, లేకపోతే గగన్ బావేనా అని భూమి ఆలోచిస్తుంది. ఇతని గురించి ఎంక్వైరీ చేస్తే ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలుస్తుందేమో అని భూమి మనసులో అనుకుంటుంది. అత్తయ్య, మీరు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళకండి, నేను కాసేపట్లో వస్తాను అని చెప్పి భూమి బయటకు వెళ్తుంది. చాలామందిని ఆకాష్ గురించి ఎంక్వైరీ చేస్తుంది. ఇక మరోవైపు శారద ఆకాష్ బయటకు వెళ్తూ ఉండగా, నాన్న గగన్ ఆగరా, బయటికి వెళ్తున్నావు, ఈ అమ్మను ఎదురు రమ్మని మరీ వెళ్తావు, ఇప్పుడేంటి అలా వెళ్ళిపోతున్నావు, ఎదురొస్తానుండు అని శారద అంటుంది. స్టూపిడ్గా మాట్లాడకండి, మీరు ఎదురొస్తే నాకు మంచి జరుగుతుందా లేకపోతే మంచి జరగదా, అడు తప్పుకోండి అని చెప్పి ఆకాష్ కోపంగా శారదపై విరుచుకుపడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక భూమి బాధపడుతూ మెల్లగా ఇంటికి వస్తుంది. భూమి, ఏంటమ్మా అలా ఉన్నావు అని శారద అడుగుతూ ఉంటుంది. లగేజ్ సర్దుకొని మనం హైదరాబాద్కి వెళ్ళిపోదాం అత్తయ్య అని భూమి అంటుంది. అదేంటమ్మా భూమి అలా అంటున్నావు, గగన్ని తీసుకొని వెళ్లకుండా మనం ఎలా వెళ్తాము, గగన్ మనతో రావటానికి ఒప్పుకున్నాడా అని శారద అడుగుతూ ఉంటుంది. ఇక భూమి ఏం మాట్లాడకుండా లగేజ్ తీసుకొని రూమ్లో నుంచి బయటకు వస్తూ ఉంటుంది. భూమి నిన్నే అడుగుతుంది, గగన్ని తీసుకెళ్లకుండా మనం ఇక్కడి నుంచి ఎలా వెళ్తాము, అసలు మన గగన్ ఎంత ప్రేమగా మాట్లాడేవాడమ్మా, నేను ఎదురు రాకుండా బయటికే వెళ్ళేవాడు కాదు, కానీ వీడు నేను ఎదురు వస్తా అంటే నా పైన కోప్పడి వెళ్ళాడు, వీడు ఇంతలా మారిపోయాడేంటమ్మా అని శారద అడుగుతూ ఉంటుంది. అసలు అతను మన గగన్ బావ అయితే కదా అత్తయ్య, గగన్ బావలాగా మాట్లాడటానికి, గగన్ బావలాగా ప్రవర్తించటానికి అని భూమి అంటుంది. అంటే ఏంటమ్మా నువ్వు అనేది, వాడు మన గగన్ కాదా అని శారద అడుగుతూ ఉంటుంది. మన గగన్ బావ ఎప్పుడో లోయలో పడి చనిపోయాడు అత్తయ్య అని భూమి చెప్తూ ఉంటుంది. భూమి, నా కొడుకు చచ్చిపోలేదు అని శారద అంటుంది. అత్తయ్య, మీరు నమ్మినా నమ్మకపోయినా గగన్ బావ చచ్చిపోయాడు అని భూమి చెప్తూ ఉంటుంది. దాంతో శారద, నా గగన్ చచ్చిపోలేదు, నా గగన్ చచ్చిపోలేదు, నా కోసం బ్రతికే ఉన్నాడు అంటూ స్పృహ కోల్పోతుంది. అత్తయ్య అని భూమి శారదను గట్టిగా పట్టుకొని హాస్పిటల్కు తీసుకెళ్తుంది. డాక్టర్ డాక్టర్ అని భూమి పిలుస్తూ ఉంటుంది. ఇక డాక్టర్ బయటికి వచ్చి ఏమైంది అని అడుగుతూ ఉంటారు. సడన్గా స్పృహ కోల్పోయింది డాక్టర్ అని భూమి చెప్తూ ఉంటుంది. సరే ఐసీయూలోకి తీసుకెళ్ళండి అని డాక్టర్ శారదకు ఐసీయూలోకి తీసుకెళ్ళి ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. కాసేపటి తర్వాత డాక్టర్ బయటికి రాగానే, మా అత్తయ్యకు ఎలా ఉంది డాక్టర్ అని భూమి అడుగుతూ ఉంటుంది. గగన్ అంటే ఎవరు అని డాక్టర్ అడుగుతూ ఉంటారు. మా బావ అని చెప్పి భూమి అంటుంది. ఆ గగన్ వస్తేనే ఆవిడ కోలుకుంటుంది, లేదంటే ఆవిడ కోలుకోవడం చాలా కష్టం అని చెప్పి డాక్టర్ చెప్తూ ఉంటారు. మా గగన్ బావ చచ్చిపోయాడు డాక్టర్, బావని తలుచుకుంటూ అత్తయ్య కుమిలిపోతుంది అని భూమి చెప్తూ ఉంటుంది. చేసేదేం లేదమ్మా, గగన్ని తీసుకొస్తేనే ఆవిడ కోలుకుంటుంది,
లేదంటే ఆవిడ బ్రతకటం కష్టమమ్మా అని డాక్టర్లు చెప్తూ ఉంటారు. లేని గగన్ బావను ఎక్కడి నుంచి తీసుకురాను, శారదత్తయ్యను ఎలా కాపాడుకోవాలి అని భూమి ఆలోచిస్తూ ఉంటుంది. శారదత్తయ్యను కాపాడుకోవాలంటే ఒకే ఒక్క అవకాశం ఉంది అని భూమి మనసులో అనుకుంటుంది. వెంటనే ఆకాష్ ప్రోగ్రాం జరిగే దగ్గరకు వెళ్తుంది. ఆకాష్ గారిని కలవాలి అని చెప్పి డైరెక్ట్గా ఆకాష్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఏంటి ఇలా వచ్చావు? నేను ప్రోగ్రాంకి రెడీ అవుతున్నాను అని ఆకాష్ చెప్తూ ఉంటాడు. ఇక భూమి ఆకాష్ కాళ్ళు పట్టుకుంటుంది. ఏంటి, ఏం చేస్తున్నారు మీరు అని ఆకాష్ అడుగుతూ ఉంటాడు. మా శారదత్తయ్య స్పృహ కోల్పోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకెళ్తే తన కొడుకు గగన్ వస్తేనే మా శారదత్తయ్య బ్రతుకుతుందని చెప్తున్నారు. దయచేసి మీరు మా శారదత్తయ్యకు కొడుకులా నటించడానికి నాతో పాటు రండి అని భూమి అంటూ ఉంటుంది. ప్లీజ్ నా పని నన్ను చేసుకొనివ్వండి అని చెప్పి ఆకాష్ అంటూ ఉంటాడు. కాదనకండి, మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను, మీరేం చేయమన్నా చేస్తాను. మా శారదత్తయ్య కోలుకునే వరకు మీరు తనకి కొడుకుగా నటించాలి అని భూమి అంటుంది. ఇంకా దాంతో ఆకాష్ కాసేపు ఆలోచించి, సరే ఒక మనిషి ప్రాణం నిలబెట్టడానికి అంటున్నారు కాబట్టి తప్పకుండా వస్తాను అని చెప్పి భూమితో కలిసి హాస్పిటల్కు వస్తాడు. ఐసీలో స్పృహలో లేకుండా పడి ఉన్న శారదను ఆకాష్కి భూమి చూపిస్తుంది. అదిగోండి మా శారదత్తయ్య, మీరే తన కొడుకు అనుకుంటుంది. తన కొడుకులాగా మాట్లాడి మా అత్తయ్యను మామూలు మనిషిని చేయండి అని చెప్పి భూమి ఆకాష్తో చెప్తూ ఉంటుంది. ఇక దాంతో ఆకాష్ మెల్లగా డోర్ ఓపెన్ చేసుకొని ఐసీలోకి వెళ్తాడు. శారద పక్కనే కుర్చీ వేసుకొని కుర్చీలో కూర్చొని శారద చేతులు పట్టుకొని, అమ్మా నన్ను క్షమించమ్మా, నేను నీ కొడుకు గగన్నే. ఇప్పుడు నేను గగన్ లాగా హైదరాబాద్కి మీతో పాటు వస్తే తార మెడలో తాళి కట్టాల్సి వస్తుందమ్మా. తార మెడలో తాళి కడితే భూమికి అన్యాయం చేసిన వాడిని అవుతాను. అందుకే నేను ఆకాష్గా ఊటీలోనే ఉండిపోవాలనుకున్నాను. భూమికి అన్యాయం చేయదలుచుకోలేదమ్మా. భూమికి అన్యాయం జరగకూడదనే నేను నాటకం ఆడుతున్నానమ్మా అని చెప్పి ఆకాష్ శారద చేతులు పట్టుకొని ఏడుస్తూ ఉంటాడు. కళ్ళు తెరువమ్మా, నీకోసం నీ కొడుకు వచ్చేసాడమ్మా, కళ్ళు తెరువు అని ఆకాష్ ఏడుస్తూ ఉంటే శారద మెల్లగా కళ్ళు తెరుస్తూ ఉంటుంది. ఇక శారద కళ్ళు తెరవగానే డాక్టర్ డాక్టర్ అని చెప్పి ఆకాష్ పిలుస్తూ ఉంటాడు. ఇక భూమి వెళ్ళి డాక్టర్ని తీసుకొని వస్తుంది. శారద పల్స్ చెక్ చేసి షీ ఈజ్ ఆల్ రైట్, తను కోరుకున్న విధంగా తన కొడుకు తన కళ్ళ ముందుకు వచ్చాడు కాబట్టి ఆవిడ ఇంత త్వరగా నార్మల్ మనిషి అయింది. ఇక ఆవిడను బాధ పెట్టకండి, ఆవిడ పరిస్థితి అసలే బాలేదు అని డాక్టర్ భూమికి చెప్తూ ఉంటారు. సరే డాక్టర్ అని చెప్పి భూమి అంటుంది. అమ్మ భూమి, వీడు నా కొడుకేనమ్మా, నా కొడుకు నా దగ్గరికి వచ్చాడు చూడు, నా కొడుకని చెప్పాడమ్మా. ఇన్ని రోజులు మనల్ని ఆట పట్టించడం కోసమే ఇదంతా చేశాడంట అని శారద అంటుంది. అవునత్తయ్య, మీరు చెప్పింది కరెక్టే అని భూమి అంటుంది. ఒరే గగన్, పదరా మన హైదరాబాద్కి మనం వెళ్ళిపోదాం పదరా, నాకు ఇక్కడ అస్సలు బాగాలేదు అని శారద అంటుంది. ఇక ఆకాష్ భూమి వైపు చూస్తూ ఉంటాడు. భూమి ఆకాష్కి సైగ చేస్తుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నాను.